నమస్తే అండి. ఈరోజు మనకి అమావాస్య ఆదివారం నాడు వచ్చిందండి. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు కూడా 8:30 గంటల వరకు కూడా రేపు అమావాస్య గడియలు అనేవి ఉన్నాయి. ఈరోజు కుదరని వాళ్ళు ఈ పరిహారాన్ని రేపైనా సరే చేసుకోవచ్చు. ఎందువల్లంటే సూర్యోదయం తర్వాత ఆ గడియలు అనేవి ఉంటే కనుక ఆ రోజంతా కూడా మన అమావాస్య గడియలుగానే మనం పరిగణించవచ్చు. ఇంకా ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇంకా మీకు లైఫ్లో ఏదైనా పర్సనల్గా సమస్యలనే ఉంటే కనుక ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. ఎందువల్లనంటే ఎలాంటి సమస్యలనైనా సరే ఇట్టే పరిష్కరిస్తున్నారు. తీరని సమస్యలండి, అంటే పర్సనల్గా కొన్ని సమస్యలనే ఉంటాయి. అవి ఎలాంటి సమస్యలనైనా సరే ఈ గురువు గారితో మీరు షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు అండి ఈరోజు అమావాస్య కాబట్టి రాత్రిపూట చేసే పరిహారాలకి చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల ఈరోజు రాత్రి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. అది అరచేతిలో పెట్టుకొని మీకు ఏదైతే కనుక సమస్యలని ఉన్నాయో ఆ సమస్యల కోసం మీరు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఆ గ్లాస్ వాటర్తో మీరు చెప్పడం అనేది చాలా మంచిది. ఎందువలనంటే వాటర్కి అబ్జర్వ్ చేసుకునే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలా అనుకున్న తర్వాత అంటే గ్లాసుని అరచేతిలో పెట్టుకొని కుడి చేతిని క్లోజ్ చేసి మీకు మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఆ వాటర్తో చెప్పి ఆ వాటర్ని మీరు మీ గుమ్మంలో, అంటే సింహద్వారం ఏదైతే ఉందో, అంటే గాజు గ్లాస్తో చేసిన వాటర్ని తీసుకున్న వాటర్ని మీ గుమ్మంలో పెట్టేయండి ఫ్రెండ్స్. అలా అనుకున్న తర్వాత ఎందువలనంటే అమావాస్య కాబట్టి అమావాస్య రోజు రాత్రి చేసే ఆ పవర్ అనేది ఆ గ్లాస్ వాటర్లోకి, అంటే ప్రపంచానికి ఖచ్చితంగా చేరుస్తుందండి. వాటర్కి ప్రపంచానికి అంత శక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు మీకున్న సమస్యలన్నీ కూడా తీరడానికి ఈరోజు చాలా చక్కటి రోజు. అలా పెట్టిన తర్వాత తెల్లవారుజామున ఆ వాటర్ని తీసేసి మీరు ఏదైనా సరే చెట్లలో పారపోసేయండి. చాలా మంచి రిజల్ట్ అండి. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. భోజనం చేసేసిన తర్వాత మీరు రాత్రి పడుకునేటప్పుడైనా సరే, రేపు రాత్రికైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.